వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర సలహాదారు కమిటీ మెంబర్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగమేఘాల మీద వంటేరు వేణుగోపాల్ రెడ్డిని తాడేపల్లి పిలిపించుకొని చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలతో తనకు ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేదని, గతంలో 2019లో కూడా ఇలాగే చర్చలు జరిపి మోసం చేశారని, మరో 3 రోజుల్లో మళ్లీ కార్యకర్తలతో అభిమానులతో సమావేశం నిర్వహించి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేనిది చెబుతానని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా వాడుకొని సరైన గుర్తింపు ఇవ్వలేదని అంటున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. వంటేరు వేణుగోపాల్ రెడ్డి అంటే ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గ ప్రజలకు తెలియని పరిస్థితి కాదు. ఎందుకంటే కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, అటు ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినప్పుడు కానీ ప్రజలకు ఎనలేని సేవ చేసి ప్రజల గుండెల్లో ఆయన ఒక స్థిరస్థాయి స్థానాన్ని సంపాదించుకోవడం చెప్పొచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 2 ఎలక్షన్లో కూడా ఎంతో కష్టపడి 14, 19 ఎలక్షన్లు ఎంతో కష్టపడి ఉదయగిరి ఎమ్మెల్యే గెలవడానికి, ఇటు కావలి ఎమ్మెల్యే గెలవడానికి, ఇటు నెల్లూరు ఎంపీ గెలవడానికి శాయశక్తులు కృషి చేశాడు. మరి అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించటం లేదు అని నియోజకవర్గంలోని, అంటే కావలి ఉదయగిరి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలోని ఆయన అభిమానించే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే ఎందుకు గుర్తించడం అని చెప్పి, కనీసం ఒక ఎమ్మెల్సీ అని ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆయన మీద అభిమానంతో వాళ్ళు కొంచెం నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి నిన్న కావలి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమం పెట్టారు. దానికి కావలి నియోజకవర్గం నుంచి, ఇటు ఉదయగిరి నియోజకవర్గం నుంచి, ఇటు నెల్లూరు నుంచి కూడా భారీ స్థాయిలో ఆయన యొక్క అభిమానులు కానీ కార్యకర్తలకు హాజరయ్యి, సార్ మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీ పక్కే మేము ఉంటాము, మీరు ఆలోచించకుండా ఇంకా లేట్ చేయకుండా మీరు ఆలోచించి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండండి, లేదా టీడీపీలోకి వెళ్ళండి, మీరు ఎటు నడిస్తే మేము అటు నడుస్తామని చెప్పి ఆయన మీద ఒక ఒత్తిడి అయితే కొనసాగుతుంది. ఇది గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం మాత్రం ఆలోచన చేయకుండా వెంటనే తాడేపల్లికి పిలిపించుకుని నిన్న ఆయనతో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏం జరిగాయి, ఆయన త్వరలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయం మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, మిమ్మల్ని ఎంతో గౌరవించే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మీ మీద ఒక ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తూ ఉంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మనకు గుర్తింపు లేని పార్టీలో ఎందుకు ఉండాలని, దీనిపైన మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం. న్యాచురల్గా ఒకసారి ఎన్నికల సమయం వచ్చిన తర్వాత ఫాలోయర్స్ అందరికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అందులో ఈసారి 100కి 100 పాళ్ళు ఉదయగిరి వైసీపీ టికెట్ వస్తుందని మా ఫాలోయర్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఒక టైంలో ఆల్మోస్ట్ డిక్లేర్ చేసే టైం కూడా ఉండింది. ఎందుకంటే సర్వేల్లో కానీ అన్నింటిలో కూడా మనం ప్రథమ స్థానంలో ఉన్నాము. ఆ టైంలో తప్పకుండా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మన పేరు ఉంటుందని, అదేవిధంగా ఉదయగిరిలో కానీ వైసీపీ టికెట్ ఇచ్చుంటే తప్పకుండా మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మా మీద మా ఫాలోయర్స్ అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల లీడర్స్ కూడా ఎందుకనో బాగా అభిమానం వచ్చింది. బట్ దురదృష్టం కొంది మరి మా అధిష్టాన వర్గం వాళ్ళు ఏం ఆలోచించారో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏదైతే గతంలో ఉన్నటువంటి రాజమోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానమో లేకపోతే ఇంకేందో కానీ తెలియదు, కానీ వాళ్ళు ప్రస్తుతానికి టికెట్ నాకైతే ఇవ్వలేదు. మరి ఆ విషయంలో మరి దాదాపు నేను ఒక నెల రోజుల నుంచి ఈ విషయం మీద అధిష్టాన వర్గానితో కానివ్వండి, అదేవిధంగా హైదరాబాదు, విజయవాడ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాను. కానీ ఏది తెలుస్తుందా, అది ఏదో ఒకటి క్లారిటీ వస్తుందని చెప్పి చూసాము. నిన్న మొన్నటి వరకు కూడా ఆశలు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేశారు. దాదాపు అయితే 1.5 మంత్ నుంచి నేను ఈ ప్రాంతానికి రాలేదు కాబట్టి ఒకసారి రండి, మీరు ఏదో ఒకటి చెప్పండి మాకు, మేము కూడా ఆలోచిస్తున్నాం, ఇక్కడ మా మీద కూడా ఒత్తిడి జరుగుతుందని చెప్పి మా ఫాలోయర్స్ అందరూ పిలిచిన మీదట మొన్న వచ్చాను. మొన్న వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ది మా వాళ్ళందరూ కూడా మీరు ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం. కాబట్టి మీరు తీసుకున్న ఎంత తొందరగా డెసిషన్ తీసుకుంటే అంత మంచిది, మేము కూడా ఒక నిర్ణయం ప్రకారం మేము అందరం కూడా వర్క్ చేసేదానికి వీలు ఉంటుందని చెప్పి మా వాళ్ళందరూ కూడా చెప్పారు. అయితే ఈ టైంలోనే దాదాపు మేము సమావేశం మధ్యలోనే నాకు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే సీఎం గారిని కలవమని. సో నేను దాదాపు నిన్న 3:30-4 కల్లా వెళ్ళి సీఎం గారిని కూడా కలవటం జరిగింది. సీఎం గారు కూడా చెప్పాము, ఆయన పరిస్థితులు ఆయన చెప్పాడు, నా పరిస్థితులు కూడా నేను చెప్పాను. దాదాపు 2014 నుంచి 2024 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల పార్టీకి
ఎలాంటిది ఆశించకుండా పనిచేశాను. కానీ ఎందువలనో కానీ ఈ 10 సంవత్సరాల్లో పార్టీ నన్ను గుర్తించలేదు. పార్టీ నాకు ఎలాంటి పదవులు కానీ ఎలాంటి అధికారం కానీ ఇవ్వలేదు. అందువల్ల మేము దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను. రీజన్ అయితే నాకు ఎందుకు తెలియదు. నేను చెప్పాను ఒకటే మాట, నేను టెక్నికల్గా ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ని, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్గా పనిచేశాను, అదేవిధంగా కావలి ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి కార్యక్రమాలు చేశాను. ఈరోజు గతంలో బత్తిన రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ కావలి, అప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరకు ఎవరైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ఒక్క వంటేరు వేణుగోపాల్ నేను మాత్రం చేశాను సార్. కాబట్టి అది చేశాను. ఆర్టీసీ చైర్మన్గా బ్రహ్మాండంగా పనిచేశాను. దానికి అనేక సంస్కరణలు తీసుకురావడానికి కూడా నేను ప్రయత్నం చేశాను అని చెప్పి కూడా విపులంగా సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఇంత మీ ప్రొఫైల్ హై ప్రొఫైల్ ఉంది, ఈ ప్రొఫైల్ ఎందుకు నా మైండ్లోకి రాలేదు, నా మైండ్కి ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి కూడా జరగటం జరిగింది. సో ఇన్ని రంగాల్లో దాదాపు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎమ్మెల్యేగా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆర్టీసీ చైర్మన్గా కావచ్చు, మరి ఇండస్ట్రియలిస్ట్గా కావచ్చు, అన్ని విధాలుగా తేవటమే కాకుండా ఎమ్మెల్యేగా కానీ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు కూడా ఒక జీరో కరప్షన్, ఎక్కడ కూడా అవినీతి లేకుండా నీతి నిజాయితీగా పనిచేసిన అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో నేను ఒక్కరిని సార్. నాకు మరి ఎందుకు ఈరోజు నాకు అన్యాయం జరిగింది, ఎందుకు నన్ను దూరం పెట్టారని చెప్పి నేను గట్టిగా కూడా సీఎం గారిని అడిగాను. ఆయనకు ఉన్న సంబంధం ఉన్న పరిస్థితులు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఆయన ఒకటే చెప్పాడు, వచ్చే ఎన్నికల తర్వాత నీకు మంచి కార్పొరేషన్, నువ్వు కోరుకున్న కార్పొరేషన్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఆ రోజు మనం కార్పొరేషన్కి నేను ఆల్రెడీ ఆర్టీసీ కార్పొరేషన్కి ఆల్రెడీ పనిచేశానని చెప్పాను. మరి చూడాలి. మరి గతంలో కూడా గత 2019లో కూడా మరి సీఎం గారు కూడా ఆ రోజు కూడా నాకు ప్రామిస్ చేస్తున్నారు, ఎమ్మెల్సీలో కానీ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తానని చెప్పి 2019లో కూడా ప్రామిస్ చేశాడు. కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాడు. మరి ఈసారి కూడా అదే ప్రామిస్ ఉంటుందా, నిలబడలేదా అని చెప్పి ఇవన్నీ కూడా మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇతర మా నాయకులతో మళ్ళీ పర్సనల్గా కూర్చొని మాట్లాడుకొని మేము ఏ విధంగా చేస్తే మాకు అధికారాలు ఎన్నిటికంటే కూడా మాకు ఆత్మగౌరవం కావాలా, ఏ పార్టీలో ఉంటుందో ఆ పార్టీలో మాకు గౌరవం ఉండాలా, ఆ గౌరవం ఎవరైతే ఇస్తారో ఆ పార్టీలోకి మాత్రమే వెళ్తామని చెప్పి మాత్రం నేను గట్టిగా చెప్పగలను సార్. అయితే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఒక మంచి స్థానం కల్పిస్తామని చెప్పి మీకు పదే ఫోన్లు వస్తున్నాయని, మిమ్మల్ని టీడీపీలోకి ఆహ్వానించే వాళ్ళు ఎక్కువైనా తెలుస్తూ ఉంది, ఏమంటారు? ఒకటి, నాకు టీడీపీలో నుంచి హైకమాండ్ నుంచి నాకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. వాళ్ళ క్యాండిడేట్స్ మాత్రం కలిసారు నన్ను, కావలి అండ్ ఉదయగిరి క్యాండిడేట్స్. బట్ వాళ్ళు అష్యూరెన్స్ నాకైతే దానికి వాళ్ళు బహుశా వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరని నేను అనుకుంటున్నాను. ఇద్దరు కొత్త క్యాండిడేట్స్ కాబట్టి హైకమాండ్ ఏమన్నా చెప్తుందో లేదో నాకైతే తెలియదు. ఏదేమైనా అది తెలుగుదేశం పార్టీలో గతంలో 10 సంవత్సరాలు చేశాను కాబట్టి అక్కడ ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలుసు. కాబట్టి నేను అన్నీ కూడా బేరీ చేసుకొని నాకు అవకాశం హైకమాండ్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మాత్రం నేను ఒక డెసిషన్కి రాగలను మాత్రం చెప్పగలను. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో మాట్లాడిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో అటు కావలి ఎమ్మెల్యే కానీ ఇటు ఉదయగిరి ఇన్ఛార్జి కానీ సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ మీ యొక్క కార్యకర్తల దగ్గర అభిమానులతో కానీ మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడు ఒకటి, మిగతా క్యాండిడేట్లు అంటే పరిస్థితులను బట్టి మనకి అష్యూరెన్స్ని బట్టి ఏ పార్టీలో ఉంటామా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మనం పనిచేస్తాం. ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మీరు ఏం సందేశం, అంటే నేను కలిసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, దాదాపు 20 సంవత్సరాలు నేను అధికారంలో లేను. దాదాపు 2004 నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే 2024 20 సంవత్సరాలు నేను ఒక పదవి లేకుండా రాజకీయంలో ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు ఈ రోజుల్లో ఒకసారి పదవి వెళ్ళిపోతే మొదటి నెలలోనే ఎవరు కూడా ఫాలోవర్స్ ఉండరు, పోయి ఇంకో దగ్గర ఉంటారు. అలాంటిది ఈరోజు 20 సంవత్సరాలు ఎలాంటి పదవి లేనప్పుడు కూడా ఈరోజు ఇంతమంది నా ఫాలోవర్స్ ఇంకా నా మీద అభిమానంతో ఉన్నారు. ఏదేమైనా నేను వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాను. మనకి ఏ పార్టీలో అయితే గౌరవం ఉంటుందో, ఎక్కడైతే గౌరవం ఉంటుందో, నాకు గౌరవం వచ్చినప్పుడు మీకు కూడా గౌరవం వస్తుంది. కాబట్టి నేను తీసుకునే డెసిషన్ ప్రకారం తప్పకుండా మా ఫాలోవర్స్ అందరూ కూడా నాతో వస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. నిన్న మీరు జరిపిన చర్చల వల్ల మీరు సంతృప్తి చెందారా లేదా ఫైనల్గా? ఇప్పుడు ఒకటి, చర్చల్లో
సీఎం గారికి ఇప్పుడు దాకా నా గురించి తెలియకుండా పోవటం అనేది ఒక విధంగా నాకు బాధాకరమైన విషయం. నేను 10 సంవత్సరాలు పార్టీలో ఉండి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉండి అనేక పదవులు ఉండి ఇవాళ నాయకులను గెలిపించుకున్నప్పుడు కూడా సీఎం గారి దృష్టికి మనది పేరు కానీ ఎక్కడ వెళ్ళలేదు అంటే ఇది ఒక విధంగా షేమ్. నాకు ఇంత పెద్ద సీనియర్ నాయకుడికి పార్టీలో ఉన్నానా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఒక విధంగా అవమానకరమైన పరిస్థితి ఇది ఉంది. ఏదైనప్పటికీ కూడా సీఎం గారు ఏదో అష్యూరెన్స్ ఇచ్చారు. రెండవ చూసుకొని మేము అన్ని మిగతా చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం మేము డెసిషన్ తీసుకుంటాం. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా చేయరా అనేది ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇక్కడ మీ మీద నమ్మకం పెట్టుకొని ఇటు కావాలి ఉదయగిరి నెల్లూరు నియోజకవర్గ ప్రజలు కానీ అభిమానులు కానీ చాలా మంది ఉన్నారు మీ మీద. మా నాయకుడు ఎలా వెళ్తే మేము అటు వెళ్ళిపోతామని మీరు క్లారిటీ చెప్పడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా చేయరా, లేదా టీడీపీకి చేస్తారా, లేదా ఇంకో పార్టీకి చేస్తారా? ఒకటి, మనం చేరిన పార్టీలో సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక 2-3 రోజుల్లో ఒక క్లియర్ డెసిషన్ అయితే తీసుకుంటాం. ఏ పార్టీలో ఉండాలా, వైఎస్ఆర్లో ఉండాలా లేకపోతే వేరే పార్టీలో ఉండాలా అనే దాన్ని డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ఆ రోజు ఆ పార్టీ క్యాండిడేట్ని బట్టి కూడా మనం చేయాలా వద్దా అనేది డెసిషన్ తీసుకుంటాం. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. 2-3 రోజులు వెయిట్ చేసిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్పడం లేదు, అదేవిధంగా టీడీపీకి ఇస్తానని కూడా చెప్పడం లేదు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ అభిమానులు కలిసి మరొక సమావేశం పెట్టుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. ఏదేమైనా కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అభ్యర్థి గెలుస్తారు. అట్ ది సేమ్ టైం టీడీపీ క్యాండిడేట్ కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా టీడీపీ క్యాండిడేట్ గెలుస్తారు. ఎందుకంటే ఇటు కావల్లో కానీ ఉదయగిరిలో కానీ ఆయనకు అంత బంధువర్గం ఉంది, అంత బలం ఉంది. కాబట్టి ఇటు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడని చెప్పి ఈ 2 నియోజకవర్గాల ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, స్టూడియో న్యూస్, నెల్లూరు జిల్లా.